సో 'అఖండ 1' దగ్గర నుంచి, 'పెద్ది' దగ్గర నుంచి సో అసలుకి ఎన్ని మూవీస్ చేస్తుంటారు ఇప్పటికి మీరు? టోటలీ 15 మూవీస్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు ఏ మూవీస్ రిలీజ్‌కున్నాయండి? వచ్చేసి 'హరిహర వీరమల్లు' ఉందండి. ప్లస్ తమ్ముడు ఓకే. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారనమాట. చేశాను. బేసిక్‌గా అందరికీ పెద్ద డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలని. సో మీరే చెప్పాలి అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? ఆ 3 మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? సో దాని స్టోరీస్ ఏంటనేది మీరు చెప్పాలి ఈరోజు మాకు. 'హరిహర వీరమల్లు' కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' కానీ, ఇప్పుడు పవన్ సార్ అంటేనే అట్లా కెమెరా ముందుకు రాగానే బాలకృష్ణ గారిది ఎలా ఉంది కాంబినేషన్? బాలకృష్ణ గారితో మాట్లాడాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరు హీరోస్ కూడా రియల్ హీరోస్ అండి వాళ్ళు. సో నేను కొన్ని మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మీరు పొలిటికల్‌గా కూడా ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను. బట్ మీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ పార్టీ నుంచి మీరు ఈ రోజుల్లో యాక్టివ్‌గా ఉన్నారు? స్పోక్స్ పర్సన్‌లా ఉన్నారు? అసలేంటి బ్యాక్ స్టోరీ? 5 years అయింది. జనసేన వీర మహిళా విభాగంలో నేను సభ్యత్వం తీసుకున్నాను. ఎందుకంటే మార్పు కావాలందరికీ. సో నేను కొన్ని చూసాను సినిమాలో అయితే యాక్ట్ చేస్తాం కానీ అది ఎడిట్ కట్ నుంచి థియేటర్కి రావడమే చాలా గొప్ప అని చెప్పి చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేస్తారా? అంటే యాక్టింగ్ అయితే చేసి బట్ ఎడిట్ కట్లో అది లేదని సినిమాకి వెళ్ళి డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సిట్యుయేషన్స్ అంటే ఒక దాంట్లో నేను అయ్యాను. యాక్చువల్గా 'గాడ్ ఫాదర్'లో ఒక డైలాగ్ చెప్పాను. సో మీ ఫ్యామిలీ కానీ రిలేషన్ నుంచి కానీ ఎందుకు మనకి మూవీస్ ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యాక్చువల్గా మూవీస్ వద్దు అంటే ఓపెన్గా చెప్పాలని చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా మీరు అనుకోలేదా ఎందుకు హ్యాపీలీ నేను ఆఫీస్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ఆడిషన్ ఇచ్చి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చే వరకు ఇబ్బంది పడి అని ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంటే సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా సో గెటింగ్ ఎమోషనల్. ఎమోషన్ అంటే కొన్ని స్ట్రగుల్ ఏదైతే ఫేస్ అవుతామో కొన్ని సెక్షన్లు ఏంటంటే మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10 అయ్యేది షోరూమ్ నుంచి వచ్చేటోడికి. సమ్మర్ టైంలో 2 వీలర్ మీద వెళ్తే మార్నింగ్ 10కి ఆడిషన్ 4-5 ఆఫీసెస్కి వెళ్తే మళ్ళీ మర్చిపోయే లొకేషన్స్ తెలియక నాకు వచ్చిన కొత్తలో ఎండలో అన్నీ తిరిగి వచ్చిన తర్వాత 6కి ఇంటికి వచ్చి ఎండలోని అప్పుడు లంచ్ ఆ టైంలో చేసి అలా రిలాక్స్ అయ్యేదాన్ని. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా మూవీస్ చేశారండి. బట్ నాకు ఎలా మిస్ అయ్యారు దొరకకుండా ఇన్ని రోజులు ఇంటర్వ్యూకి అనుకున్నాను. బట్ ఫైనల్గా మనం ఊరుకోం కదా, అలా తీసుకొచ్చేస్తాము. సో 'పెద్ది' మూవీ దగ్గర నుంచి అండ్ 'అఖండ 1'లో కూడా చేశారు. ఆర్టిస్ట్ భవానీ గారు మనతో పాటు ఉన్నారు. మూవీ విశేషాలని తెలుసుకుందాం. హాయ్ భవానీ గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం అండి, మీరు చాలా బాగున్నాం. బాగున్నారా? అంటే మీరు అడగకుండా నేనే ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మాది విజయవాడ కాబట్టి విజయవాడ నుంచి వచ్చానండి నేను. అంటే మాది కూడా విజయవాడ. విజయవాడ నైస్ అండి. సో మాది కూడా విజయవాడే. ఓకే, సో చూద్దాము. మీరు చెప్పాలి. యాక్చువల్గా ఇప్పటికీ నేను మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇన్ని మూవీస్ చేస్తే ఎక్కడ మిస్ అయ్యాను మిమ్మల్ని అనుకున్నా నేను. సో 'అఖండ 1' దగ్గర నుంచి, 'పెద్ది' దగ్గర నుంచి సో అసలుకి ఎన్ని మూవీస్ చేస్తుంటారు ఇప్పటికి మీరు? టోటలీ 15 మూవీస్ చేశాను నేను. ప్రజెంట్ ఏంటంటే ఒక 5 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. ఇంకా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఇంకా కొన్ని మూవీస్ షూటింగ్లో ఉన్నా అనమాట. వెయిట్ చేయాలి. ఆ మూవీ రిలీజ్ అయినాక వచ్చిన తర్వాత చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. మేము ఆ మూవీ చూసిన తర్వాత మేము ఉన్నాం కదా అని ఒక ఆర్టిస్ట్గా అప్పుడే ఆనందం ఉంటుంది మాకు. ఓకే. ఇప్పుడు ఏ మూవీస్ రిలీజ్కున్నాయండి? వచ్చేసి 'హరిహర వీరమల్లు' ఉందండి. ప్లస్ 'తమ్ముడు' మూవీ ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంది. ఈ 3 మూవీస్ బిగ్ మూవీస్ రెడీగా ఉన్నాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారనమాట. బేసిక్గా అందరికీ పెద్ద డ్రీమ్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలని. సో మీరు చెప్పండి, ఎన్ని మూవీస్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో 'వకీల్ సాబ్' చేశాను అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాను. ఈ 2 మూవీస్ చేశానండి నేను. ఓకే, సూపర్. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' చేశాను. ప్లస్ 'ఉస్తాద్ భగత్ సింగ్' 3 మూవీస్ చేశాను మొత్తం. 'వకీల్ సాబ్' ఒకటి అండ్ 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్' 3 మూవీస్. సో మీరే చెప్పాలి అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? ఆ 3 మూవీస్ ఎలా ఉండబోతున్నాయి? సో దాని స్టోరీస్ ఏంటనేది మీరు చెప్పాలి ఈరోజు మాకు. ఆ 3 మూవీస్ అంటే 'వకీల్ సాబ్' ఆల్రెడీ అండ్ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. 'హరిహర వీరమల్లు' కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' కానీ ఇప్పుడు పవన్ సార్ అంటేనే అట్లా కెమెరా ముందుకు రాగానే వైబ్ అంటే అట్లా వచ్చేస్తారనమాట. మనకి హ్యాపీ మూడ్. మనకు నచ్చిన హీరో అలా మూవీ ముందు కనబడితే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. 2 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అండి. చాలా బాగుంటాయి అనమాట. నేను ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి షూటింగ్లో కానీ అంతా కానీ చాలా బాగా వస్తాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు, అందరూ ఆయన ఫ్యానేనండి. సో మీరు చెప్పండి, మీది పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఉందా ఈ మూవీలో? ఎలా అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఉందండి, పవన్ కళ్యాణ్ సార్ కాంబినేషన్ ఉంది.
ఓకే. మాట్లాడారా సార్‌తో? సార్ మాట్లాడాను. బిజీ అందరికి కూడా మాకు ఏంటంటే 'హరిహర వీరమల్లు' అయినప్పుడు కూడా సార్ మాకు అందరు ఆర్టిస్ట్‌లకి పిక్స్ కావాలి సార్ అంటే షూటింగ్ అయిన తర్వాత 2, 3 టైంలో మిడ్‌నైట్ టైంలో కూడా ఆర్టిస్టులందరికీ మాకు అంటే ఒక సాంగ్ జరుగుతుంది. అందరికి కూడా ఫోటో ఇచ్చి వెళ్ళారు. అంత గొప్ప మనసు పవన్ కళ్యాణ్ సార్‌ది. సో, హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా నా లైఫ్‌లో హ్యాపీ మూమెంట్ అంటే అదేనండి. ఆ మూవీలో అంటే ఎందుకంటే కొంచెం సార్ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం అందరు ఆర్టిస్టులు కొంచెం భయపడ్డారు. కానీ నేను ముందే వెళ్ళి మాట్లాడాను సార్‌తో. సార్ ఒక్కసారి మా ఆర్టిస్టులందరూ కూడా ఒక పిక్ దిగాలనుకుంటున్నారు సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని అడిగాను. షూటింగ్ అయిన తర్వాత కంపల్సరీ ఇస్తానని చెప్పారు సార్. అట్లాగే షూటింగ్ అయిపోయిన తర్వాత అందరికి కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఫోటో ఇచ్చి వెళ్ళారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, చెప్పండి ఇంకా మూవీస్ అంటే 'అఖండ' కూడా చేశారు మీరు. 'అఖండ' బాలకృష్ణ గారితో ఆ కాంబినేషన్ ఎట్లా ఉంది? మాట్లాడారా సార్‌తో? బాలకృష్ణ గారిది ఎలా ఉంది కాంబినేషన్? బాలకృష్ణ గారితో మాట్లాడాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరు హీరోస్ కూడా రియల్ హీరోస్ అండి వాళ్ళు. మూవీలో హీరోలు అంటారు కానీ రియల్ లైఫ్లో కూడా ప్రతి ఆర్టిస్ట్ని గౌరవిస్తారు. ప్రతి ఆర్టిస్ట్ మంచి విలువలు ఇస్తారండి. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆర్టిస్ట్గా మేము ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, బాలకృష్ణ గారితో ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? బెస్ట్ మెమరీ అంటే డైలాగ్ అండి. చాలా బాగా చెప్తారు. సింగిల్ టేక్లో చెప్తారు డైలాగ్. చాలా ఎమోషన్లో చెప్తారు. అసలు మేము అలా హీరోస్ డైలాగ్స్ చెప్తుంటాయి. సార్ అలా చెప్తుంటే అట్లా చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఎంతైనా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మేము ఏంటంటే ప్రతిదీ కూడా ఒక షూటింగ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఆర్టిస్ట్లో ఏమేమి ఉంటుంది నేర్చుకుంటా. లేదు ఇంకొంచెం కొత్త విషయాలు కొత్త యాక్టింగ్స్ డెవలప్ చేసుకోవడం అన్నీ కూడా నేను ఎక్కువగా అదే థింక్ చేస్తాను. కానీ చాలా బాగా చేశారు సార్ కూడా. డైలాగ్స్ కానీ చెప్పడం కానీ అండ్ ఎమోషన్స్లో కానీ వెరీ నైస్ బాలకృష్ణ సార్. సో, నేను కొన్ని మీ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు మీరు పొలిటికల్‌గా కూడా ఉన్నారు అని చెప్పేసి నేను విన్నాను. సో, మీ మూవీ స్టోరీ అయితే చెప్తున్నారు మాకు కూడా తెలుస్తుంది. బట్ మీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ పార్టీ నుంచి మీరు ఈ రోజుల్లో యాక్టివ్‌గా ఉన్నారు? స్పోక్స్ పర్సన్‌లా ఉన్నారు? అసలేంటి బ్యాక్ స్టోరీ ఏంటి? పొలిటికల్ అంటే నాకు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా అభిమానం అండి. సార్ చేసే మంచి మంచి పనులు నచ్చి నేను 5 ఇయర్స్ అయింది జనసేన వీర మహిళా విభాగంలో నేను సభ్యత్వం తీసుకున్నాను. ఎందుకంటే మార్పు కావాలి అందరికీ. ఎవరైతే మంచి చేస్తున్నారో మంచి చేసే వాళ్ళ వెనకాల మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. సార్ మంచి ఆశయంతో ముందుకు అడిగేశారండి. అందుకే నేను జనసేనలో సభ్యత్వం తీసుకున్నాను ఆ పార్టీ. సో, ఎక్కడి నుంచండి? మీరంటే ఇప్పుడు విజయవాడ అన్నారు ఫైన్. బట్ ఇక్కడ షూటింగ్స్ అన్నీ హైదరాబాద్‌లో ఉంటాయి. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మ్యారీడ్ అండ్ 1 డాటర్. సో, యాక్చువల్‌గా నేను జ్యువెలరీ ఇండస్ట్రీలో స్టోర్ మేనేజర్‌గా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి నేను. మా డ్యాడీకి వచ్చేసి యాక్టింగ్ అంటే బాగా ఆయన స్టేజ్ ఆర్టిస్ట్. అంటే ప్రజెంట్ లేరు డ్యాడీ అయితే. సో, తనను చూసినప్పుడు ఆయన ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం నుంచి ఒక ఆలోచన వచ్చింది. యాక్టింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ పెరిగింది. డాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. అట్లా నాకేంటంటే ఫస్ట్ మార్కెట్లో ప్రజాస్వామ్యంలో నారాయణమూర్తి సార్ నాకు ఒక అవకాశం ఇచ్చారు. విజయవాడలో ఆడిషన్ జరిగినప్పుడు. అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు స్టార్టింగ్ మై కెరియర్ వచ్చేసి దూరదర్శన్లో విజయవాడలో కుకరీ షో యాంకర్గా చేశాను. ఒక 10 ఎపిసోడ్స్ చేశాను. దాని తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, చాలా బాగా మాట్లాడుతున్నావు భవాని, నువ్వు అంటే యాక్టర్గా ఎందుకు ట్రై చేయకూడదని నాకు సపోర్ట్ చేశారు. సో, అందరూ సపోర్టింగ్తో నేను అండ్ ఆడిషన్కి వెళ్ళాను. నారాయణమూర్తి గారి మూవీ ఆడిషన్కి. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నారాయణమూర్తి సార్. దాంట్లో అయితే నాకు మంచి విలన్ లీడ్ రోల్ ఇచ్చారు. చాలా హెవీ క్యారెక్టర్ అంటే డైలాగ్స్ కానీ అన్నీ కానీ చాలా మంచి రోల్ ఇచ్చారు సార్ అయితే. సో, ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళు కాకుండా ఇంకేం మూవీస్ చేస్తున్నారు? అంటే రామ్ చరణ్ గారితో కూడా చేశారని నేను విన్నాను. సో, అంటే ప్రజెంట్ అంటే ఎట్లా అంటదంటే అండి, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బ్రేక్ వస్తుందంటే మంచి పేరు వస్తుందంటే వెంటనే రాదు. చాలా కష్టం స్ట్రగుల్ ఫేస్ అయిన తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక బ్రేక్ వస్తుంది. ఇప్పుడు అందరినీ నేను చూస్తున్నాను. 1-2 మూవీస్ చేసి 1 ఇయర్ చేసిన తర్వాత ఏంటి మనకు ఆపర్చునిటీ రావట్లేదు కదా అని వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ మనం అనేది అనుకున్న గోల్ రీచ్ అవుతాం. సో, రామ్ చరణ్ గారిది అయితే రీసెంట్లీ నేను చేస్తున్నానండి. నాకు ఒక ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను ఆడిషన్కి వెళ్ళాను. ప్రతిదీ కూడా ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత నేను మూవీకి అనేది వెళ్ళటం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా నేను ఒక ఆడిషన్ ఒక ఆఫీస్కి వెళ్ళడం కలవటం మాట్లాడడం అలా చేస్తూ ఉంటాను. సో, కష్టే ఫలి అంటారు కదా, అట్లా ఇవ్వటం మూలాన ఈరోజు అయితే మూవీస్ కూడా అలాగే చేస్తున్నాను.
సో, ఇంకా వేరే యాక్టర్స్‌తో అంటే నితిన్‌తో కూడా చేస్తున్నారని జెప్పేసి నేను విన్నాను. 'తమ్ముడు' మూవీ ఇంకా రిలీజ్ కాలే. 'తమ్ముడు' మూవీ కూడా చేశాను. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ అండ్ ముందు చెప్పకూడదు కదా! దాంట్లో కూడా మంచి ఆపర్చునిటీ అనేది నాకొచ్చింది. అది కూడా మనకి ఈ 2 మంత్స్‌లో రిలీజ్‌కి ఉంది. 'తమ్ముడు' మూవీ కూడా చేశాను. ఇంకా ఏ హీరోస్‌తో చేసుంటారండి? హీరోస్ అంటే చాలామంది చేశానండి. ఇప్పుడేంటంటే నేమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఒక మూవీ చేసిన తర్వాత, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఆ మూవీస్‌లో మనకి అంటే యాక్ట్ చేసిన సీన్స్ కానీ అయి వచ్చే వరకు మూవీ రిలీజ్ అయ్యే వరకు మనకు తెలీదనమాట. సో, కాబట్టి 5 మూవీస్ రిలీజ్‌కి ఉన్నాయి కాబట్టి, ఆ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్‌గా మనం చెప్పగలుగుతాం. అంతే తప్ప ముందు చెప్పకూడదండి. ముందనేది చెప్పకూడదు. అది అంతే ముందు చెప్పకూడదు. సో, నేను కొన్ని చూసాను. సినిమాలైతే యాక్ట్ చేస్తాం గానీ, అది ఎడిట్ కట్ నుంచి థియేటర్‌కి రావడమే చాలా గొప్ప అని చెప్పి చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు. సో, మీరెప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసారా? అంటే యాక్టింగ్ అయితే చేసి, బట్ ఎడిట్ కట్‌లో అది లేదని సినిమాకెళ్ళి డిసప్పాయింట్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సిట్యుయేషన్స్ అంటే ఒక దాంట్లో నేనయ్యాను. యాక్చువల్‌గా 'గాడ్ ఫాదర్‌లో' ఒక డైలాగ్ చెప్పాను. అంటే థియేటర్‌కెళ్ళినాక డైలాగ్ లేదు. సో, నేనేమి అంటే డల్ అవ్వడం గాని అలా ఫీల్ అవ్వల. ఎందుకంటే మన వంతు మనం చేశాము. అది ఏంటంటే వాళ్ళది కూడా కాదు. అది మూవీ మొత్తం సెక్షన్ ఎంతో కష్టపడి ఒక మూవీననేది తీస్తారు వాళ్ళు. సో, ఆ మూవీ చేసేటప్పుడు వాళ్ళు కూడా అన్ని వేలో చూసుకుంటారు. సో, మన ప్రయత్నం మనం చేసాం. రిజల్ట్ అనేది వస్తది. రాలేదని మాత్రం ఫీల్ అవ్వల. నేను ప్రయత్నం మానలేదు. చేస్తూనే ఉన్నాను. సో, మ్యాక్స్ 'మెగా బ్రదర్స్' ఇద్దరితో చేసేసారు. చేసేసానండి. అవును. చిరంజీవి గారి గురించి చెప్పలేదు. అండ్ డైలాగ్ కూడా చెప్పారన్నారు. చిరంజీవి గారితో ఐ మీన్ కాంబినేషన్‌లోనే ఎట్లా చేశారు ఆ మూవీలో చేశారు? అంటే చిరంజీవి గారి కాంబినేషన్ కాదు. 'గాడ్ ఫాదర్‌లో' అండ్ మామూలుగా హీరోయిన్ ఫాదర్ ఉన్నప్పుడు డాక్టర్ క్యారెక్టర్ చేశాను నేను. సో, నెక్స్ట్ ట్రై చేస్తున్నాను. దేవుడు కరుణిస్తే, ఆ అదృష్టం నాకొస్తే, చిరంజీవి గారితో చేసే అవకాశం నాకొస్తే తప్పకుండా చేస్తానండి. సో, మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకు మీరు మూవీస్‌కి రావాలని అంటే, మీ ఫాదర్ ఇన్‌స్పిరేషన్ ఓకే. బట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రావాలంటే కాస్టింగ్ కావచ్చని చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మీరు చెప్పారు నేను ఆడిషన్ త్రూనే ఎళ్ళానండి అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి? ఏం ప్రాబ్లమ్ ఫేస్ అవ్వలేదండి. ఒక మాట, పలకరింపు, మంచితనం. మనం చేసే బిహేవియర్‌ని బట్టి ఎదుటి వాళ్ళ రియాక్షన్ అది ఉంటుంది. నేను జాబ్ ప్రొఫెషన్‌లో ఉన్నా. యాజ్ ఎ కార్పొరేట్ సెక్టార్‌లో చేశాను. జ్యువెలరీ సెక్టార్‌లో 200 మెంబర్స్ ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ సెక్షన్ ఇచ్చాను. ఎట్లా ఉండాలి, డీలింగ్స్ ఎలా చేయాలి, అలా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది. నాకు అందరూ కూడా ఆర్టిస్టులందరూ సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఆడిషన్ ఉన్నా చెప్తారు. ఎందుకంటే మనం ట్రై చేస్తాం. నేను ఒక 50 ఆడిషన్స్ ఇచ్చాను. ఒక 3, 4 రావచ్చు నాకు. కానీ 50 లాస్ అయినా నేను ఫీల్ అవ్వట్లా. లాస్‌ని ఫీల్ అవ్వట్లా. నేను ఎంత ట్రై చేస్తున్నానా, ట్రై చేస్తూనే ఉంటాను. అలాంటి అనేది నేను ఎప్పుడు ఇండస్ట్రీలో చూడలేదు ఇప్పటివరకు. ఫేస్ అవ్వలేదు నేను. సో, మీ ఫ్యామిలీ గానీ, రిలేషన్ నుంచి గానీ, ఎందుకు మనకి మూవీస్ ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. యాక్చువల్‌గా మూవీస్ వద్దు అంటే ఓపెన్‌గా చెప్పాలని చెప్పేస్తున్నాను. ఇండస్ట్రీ వద్దు అంటే నేను చేసే జాబ్‌లో కానీ ఇంట్లో ఫ్యామిలీస్‌లో గానీ వద్దు. ఇండస్ట్రీ ఏంటంటే కొంచెం ఒక లేడీగా ఎళ్ళాలంటే చాలా కష్టం ఉంటది. స్ట్రగుల్ ఫేస్ అవ్వాలి. ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వలేము అని చాలా వరకు డిసప్పాయింట్ చేశారు. అయినా కూడా నేను వదలలేదండి. నాకు ఫ్యాషన్, యాక్టింగ్ చేయడం నాకేమీ పెద్ద వాళ్ళు అవ్వాలని ఏం లేదు. ఒక గుర్తింపు వస్తే చాలు. ఒక అవకాశం మాలాంటి ఆర్టిస్టులకి వచ్చే ఆర్టిస్టులు ఒక అవకాశం ఇస్తే మేము నిరూపించుకోవడానికి, మేము ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో, నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళానండి. ఇన్ని డిసప్పాయింట్స్ వచ్చినా ఎదుర్కొన్నాను. అందరూ నో అని చెప్పినా కూడా ఇంట్లో నుంచి వచ్చినా, జాబ్‌లో నుంచి వచ్చినా, ఒత్తిళ్ళు వచ్చినా, ప్రెషర్స్ వచ్చినా నాకు డేస్ సెట్ అవ్వక లీవ్స్‌కి గానీ, దీనికి గానీ, షూటింగ్స్ కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాను. ఎందుకంటే ఒక ఉమెన్‌గా ఒక స్ట్రాంగ్ నా గోల్ అనేది రీచ్ అవ్వాలని ఒక మైండ్ సెట్‌లో నేను చాలా స్ట్రగుల్ అంటే ఇంటర్నల్‌గా ఫీల్ అయ్యాను కానీ నాకు నచ్చిన ఫ్యాషన్ మాత్రం నేను వదలలేదండి ఈ రోజు వరకు. సో, యాజ్ ఎ కార్పొరేట్ సెక్టర్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, మీరు ఒక 200 ఎంప్లాయీస్‌కి ట్రైన్ ఇచ్చే ఒక మంచి పొజిషన్. సో, అక్కడి నుంచి ఒక ఆర్టిస్ట్‌గా అంటే అక్కడుండే రెస్పెక్ట్ వేరుంటుంది. ఇక్కడుండే రెస్పెక్ట్ వేరుంటుంది. ఒక చిన్న ఆర్టిస్ట్‌గా ట్రై చేయాలి అంటే. ఎప్పుడైనా మీరు అనుకోలేదా ఎందుకు హ్యాపీలీ నేను ఆఫీస్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉన్న నేను ఈరోజు ఇక్కడికొచ్చి ఒక ఆడిషన్ ఇచ్చి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చే వరకు ఇబ్బంది పడి అని ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భాలున్నాయా? అంటే సందర్భాలున్నాయి. యాక్చువల్‌గా అంటే నాకు తెలిసినంత ఒక డైరెక్టర్ గారి నేమ్ చెప్పాను. సార్‌కెళ్ళి విష్ చేసి చెప్తే, ఎందుకమ్మా ఒక మంచి అంటే అంతకుముందు నేను ఒక పోస్ట్‌లో ఉన్నాను సార్‌కి తెలీదు. ఒక ఆర్టిస్ట్ అని తెలుసు. సో, ఇంత మంచి పొజిషన్‌లో ఉన్న ఒక స్టోర్ మేనేజర్‌గా చేస్తున్న వర్క్ ఎందుకమ్మా సినీ ఫీల్డ్‌కి ప్రతి ఆఫీస్‌కి వెళ్ళటం ఎందుకు? తిరగడం ఎందుకు? ఇంత స్ట్రగుల్ అవ్వడం ఎందుకు నువ్వు? నీ ప్రొఫెషన్ బావుంది కదా! అని అన్నారు. కానీ అన్నా కూడా నా ఫ్యాషన్ నేను వదలలేదండి.
ఎందుకంటే ఇష్టంతో మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అవుద్ది. అట్లాగే మన మనసులో ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అయ్యే వరకు నేను నిద్రపోను. ఫస్ట్ నుంచి కూడా ఒక ఉమెన్గా, సక్సెస్ఫుల్ ఉమెన్గా నేను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ స్టేజ్కి అంటే స్టార్టింగ్ మై కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు స్టోర్ మేనేజర్ లెవెల్గా వెళ్ళాను, ఒక ఆర్టిస్ట్గా వచ్చానంటే నా పట్టుదల, నా కృషి, మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అనండి. మీ పేరెంట్స్ బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది? బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. మా డాడీ మమ్మీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఫుల్ టైం లాగా ఐ మీన్ మూవీస్లోకి వచ్చేసారా? ఫుల్ టైం మూవీ చేస్తున్నారా? లేదు అంటే కనుక జాబ్ ఇది ఉన్నప్పుడు ఇది చేయడము, లేదు ఉన్నప్పుడు జాబ్ ఉన్నప్పుడు జాబ్ చేయడం, ఇట్లా సైమిల్టేనియస్గా మేనేజ్ చేస్తారు? యాక్చువల్గా నాకు జాబ్ అనేటప్పటికి మనకి ఏంటంటే మూవీస్లో మనం ఎక్కువగా మూవీ వైపు చూడాలనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఫేస్ అవ్వాలి. నేను చాలా ఫేస్ అయ్యాను. టైమింగ్ సెట్ అవ్వక, సో ఇక్కడ ఆడిషన్కి వెళ్ళలేక, ప్లస్ మూవీ డేట్స్ సెట్ అవ్వక, అంటే కొన్ని సందర్భాల్లో ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా ఫ్యాషన్, నా గోల్, నాతో వచ్చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి మూవీస్ చేస్తూ ఉంటుంటే నేను కొంచెం నైట్ కూడా 12, 1, 2 అయ్యేది. అంటే నిద్రపోయేదాన్ని కాదు, కొంచెం ఫీలింగ్స్ వచ్చేది. అసలు నేను గోల్తో వచ్చాను హైదరాబాద్, ఎందుకు నేను రీచ్ అవ్వలేకపోయినా అని ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ నేను వదలలేదు. ఇప్పుడు 2 బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను. ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు గుర్తింపు అనేది తెచ్చుకున్న. భవానీ ఒక మంచి ఆర్టిస్టు, తను బాగా చేస్తుంది ఒక గుర్తింపు అనేది నేను నిదానంగా ఈ 5 ఇయర్స్లో తెచ్చుకున్నానండి. అంతా అంటే రిఫరెన్స్, ఫ్రెండ్స్, ఆర్టిస్టులతో మంచిగా ఉండడం, మన నోటి మంచితనంతోనే ఎటు వాళ్ళు రిప్లై కూడా ఉంటుంది. అట్లాగే నాకు ఇక్కడ అంత ఆదరణ దొరికింది. అందరూ కూడా మంచిగా రెస్పెక్టబుల్గానే నాతో బిహేవ్ చేస్తున్నారు. అందరు మంచిగానే ఉన్నారండి. సో గెటింగ్ ఎమోషనల్. ఎమోషన్ అంటే కొన్ని స్ట్రగుల్ ఏదైతే ఫేస్ అవుతామో కొన్ని సెక్షన్లు ఏంటంటే మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10 అయ్యేది షోరూమ్ నుంచి వచ్చేటోడికి. నేను వచ్చేటోడికి ఆడిషన్ ఇచ్చే టైం ఉండేది కాదు. మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఆడిషన్ టైం. ఈ టైంలో నేను ఆడిషన్కి అటెండ్ అయిపోయి నా క్యారెక్టర్ మిస్ అయిపోయిందా అనే ఫీలింగ్ ఉండేది. కొన్ని జస్ట్ అట్లా ఉండేది. కొన్ని మిస్ అయినాయి. అట్లా మిస్ అయినాయి. ఇప్పుడు కంటిన్యూగా మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. కానీ నేను నా గోల్ వదలనండి. నాకు ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి, అందరూ ఆదరణ పొందాలి. నా గోల్ అంటే అది, నా ఫ్యాషన్ అయితే అది. సో నైస్. డెఫినెట్గా మీరు ఒక మేనేజర్గా ఒక ఇంతమంది ట్రైన్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్న మీకు, సో కాకపోతే డిఫరెంట్ ఫీల్డ్ అంతే. ఎక్కడైనా వర్క్ ఒకటే, హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మీరు ఆ పొజిషన్కి వెళ్ళారు. సో ఇక్కడ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు, ఇక్కడ ఉన్నారు ఈరోజు. డెఫినెట్గా అంటే మీరు ఇంకా అంత ఎమోషనల్ అవుతున్నారు, కానీ ఇంకా ఒక సీన్ కూడా పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవునవును, సీరియస్లీ మీరు ఇంకా స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో మీకు ఇన్ని పని అంటే ఐఎమ్ వెరీ షాకింగ్. అవునవును, నేనే షాక్ అవుతున్నాను. అవునవును. సో అట్లీస్ట్ ఒక సీన్ మీద ఒక సీన్లో కనిపిస్తే చాలు, అవును, మాకు అక్కడ ఒక సీన్లో కనిపిస్తే చాలు అన్నప్పుడు చాలా మంది ఉన్నారు. అవును, అట్లాంటి వాళ్ళు. ఇంకా మీరు 5 ఇయర్స్ స్పాన్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, అంటే నితిన్తో వీళ్ళందరితో స్క్రీన్ షేరింగ్ కానీ వాట్ ఎవర్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్నారంటే ఇట్స్ గ్రేట్. మీరు అసలు రియల్లీ అండి. ఏంటంటే ప్రతి కష్టం వెనకాల ఉంటుందండి. నాకు 20 ఇయర్స్ నేను జాబ్ ప్రొఫెషనల్లో ఉన్నా కూడా నేను పట్టుదల, మా నాన్నగారు పెంచిన పెంపకం అది అంతా కూడా ఒక క్రమశిక్షణ పద్ధతి, ఆ అలవాట్లు అనేది మాకు వచ్చినాయి. నాకు ఈ 5 ఇయర్స్లో కూడా ఎట్లా అంటే ప్రతి ఆడిషన్కి వెళ్ళేదాన్ని. సమ్మర్ టైంలో 2 వీలర్ మీద వెళ్తే మార్నింగ్ 10కి ఆడిషన్ 4-5 ఆఫీసెస్కి వెళ్తే మళ్ళీ మర్చిపోయే లొకేషన్స్ తెలియక నాకు వచ్చిన కొత్తలో ఎండలో అన్నీ తిరిగి వచ్చిన తర్వాత 6కి ఇంటికి వచ్చి ఎండలోని అప్పుడు లంచ్ ఆ టైంలో చేసి అలా రిలాక్స్ అయ్యేదాన్ని. అలాగా ఎందుకంటే సమ్మర్ ఎండ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే ప్రతి ఆర్టిస్టు కష్టపడతారు కాదనట్లా. నా తరపు నుంచి నేను షేర్ చేసుకున్నాను మీ అందరికీ. అంత స్ట్రగుల్, ప్రతి కష్టం వెనుక, రిజల్ట్ వెనుక చాలా కష్టం ఉంటుంది. అట్లాగే ఈరోజు నేను 5 ఇయర్స్, 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిందని కాదు. నేను ఒక గోల్ కోసం, నా ఒక ఆశయం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, మన ప్రయత్నం అనేది ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ అవుతుంది. అది మన గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. అది మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసినప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు యాక్టింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తారు. మీ దీనిలో నటన అంటే మీరేం చెప్తారు? నటన అంటే అభినయం, యాక్టింగ్. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. తను నమ్మి ఇతరులను నమ్మించే ప్రక్రియే నటన. అంటే ఫస్ట్ మనం నమ్మిన తర్వాత, నమ్మకం కుదిరిన తర్వాత పాత్రను నమ్మాలి. పాత్రను నమ్మిన తర్వాత ఇతరులను నమ్మించే ప్రక్రియే నటన. సో మీ హస్బెండ్ సపోర్ట్, మీ వాళ్ళ నుంచి ఇల్లాస్ దగ్గర నుంచి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? హ్యాపీగా ఉండేవాళ్ళు?
యాక్చువల్‌గా అంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరికైనా ఒక పొజిషన్‌కి వెళ్లారంటే ఫ్యామిలీ సపోర్టింగ్ అన్నీ ఉంటది. నాకైతే చిన్నప్పటి నుంచి నాకు పేరెంట్స్ సపోర్టింగ్ ఫుల్ ఉంది. ఇప్పుడు మమ్మీ, డ్యాడీ కూడా లేరు, చనిపోయారు. ఇద్దరు లేరు. ఇంట్లో ఫ్యామిలీ సపోర్టింగ్ కూడా బానే ఉంటుంది. నాకు ఒక గోల్ కోసం విజయవాడ వచ్చాను. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్లీ మూవీలో ట్రై చేసి ఇక్కడ జాబ్ చూసుకొని 2 బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ 2 బ్యాలెన్స్ చేసే టైంలో చాలా నలిగిపోయాను నేను. ఎందుకంటే ఇటు ఫ్యాషన్, మూవీ, ఇటు జాబు, ఈ టైమింగ్ సెట్ అవ్వకపోవడం, స్ట్రెస్సు, అసలు ఎంత ఒక లేడీగా ఎంత స్ట్రగుల్ అయ్యానో నేను చాలా అయ్యాను. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా, అంటే నేనేదో గొప్ప అని చెప్పుకోనండి. అందరూ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కానీ ఏ లేడీ అనగా నిదర్శనం తీసుకోండి, ఒక ఆదర్శం తీసుకోండి. పట్టుదల ఏది మాత్రం కష్టం చేసేది ఎప్పుడు కూడా లాస్ అవ్వదు. కష్టం అనేది ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. మనం చేసే కష్టమే మనకి ప్రతిఫలం ఇస్తుంది. ఆ నమ్మకం అయితే నాకుందండి. నాకు అందరి సపోర్ట్ ఉంది. ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చానండి. సో మరి ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ యాక్టింగ్కి డెడికేట్ అయిపోయారు. ఫైనాన్షియల్గా మీకు ఏం ప్రాబ్లం అనిపించట్లేదా? ఓకేనా? ఎలా ఫేస్ చేస్తున్నారు? అంటే అందులో విజయవాడ అంటే మీ హోమ్ టౌన్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుందేమో. బట్ ఇక్కడ హైదరాబాద్ వేరే ప్లేస్కి వచ్చి ఇక్కడ చేయడం అంటే చాలా టఫ్ ఉంటుంది కదా. యాక్చువల్‌గా ఫైనాన్షియల్‌గా అంటే నాకు ఒకటే ఉండేదండి. మా నాన్నగారు ఒకటే చెప్పారు. జాబ్ చేసినప్పుడు ఫస్ట్ నేను 20 ఇయర్స్ బిఫోర్ 3000 నుంచి కెరియర్ స్టార్ట్ చేయించా. ఒక సేల్స్ స్టాఫ్‌లాగా స్టార్ట్ చేశాను జ్యువెలరీ సెక్టార్‌లో. చేసినప్పుడు నాకు మా డ్యాడీ ఒకటే చెప్పాడు. "అమ్మ ఒక దాని మీద డిపెండ్ అవ్వకూడదు" అనేవాళ్ళు. అప్పటి నుంచి నేను టైలరింగ్ నేర్చుకున్నా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా. ఎందుకంటే నాకు జాబ్ లేకపోయినా నాకు చేతి విద్య ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ నేను చెప్పేది అదే. ఒకే దాని మీద మనం డిపెండ్ అవ్వకుండా చేతి విద్య కానీ ఏదైనా వర్కింగ్ ఫీల్డ్లో ఉండి ఫైనాన్షియల్గా మనం సెట్ అయిన తర్వాత మన గోల్కి వెళ్ళటం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా వరకు అన్నీ వదిలేసి మనకు ఒక ఫ్యాషన్ ఉందని చెప్పి వచ్చేస్తున్నాం. ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యి చాలా వరకు ఒక్కొక్క ఆర్టిస్టు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ అవుతుంటే కొన్ని విషయాలు నాకు చెప్తుంటే నాకు కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ నేను ఇచ్చే సలహా ఒకటే, ఏ ఆర్టిస్ట్ అయినా కూడా నా ఫ్యాషన్ ఉండొచ్చు కాదండి, కానీ ఫైనాన్షియల్గా ముందు సెట్ అవ్వండి. మీరు చేతి విద్య కానీ ఏదైనా ఒక జాబ్ ప్రొఫెషన్లో ఉండి ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ ఏదో ఒకటి ఇన్కమ్ సోర్సెస్ ఉంచిన తర్వాత మీరు అంటే యాక్టింగ్ ఫీల్డ్కి వస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ దేనికైనా ఫైనాన్షియల్ నీడ్, అది ఇంపార్టెంట్. సో నాకైతే నేను చేతి విద్య కూడా నేర్చుకున్నానండి. నేను అదే జాబ్లోనే అని కాదు, నేను మార్కెటింగ్ అండ్ స్టోర్ మేనేజర్ అండ్ స్టాఫ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా హ్యాండిల్ చేసే క్యాబుల్ 20 ఇయర్స్ నుంచి తెచ్చుకున్నాను. ఇదే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే యాజ్ ఏ బిజినెస్ ఉమెన్గా నేను చాలా సక్సెస్ఫుల్ ఉమెన్గా ముందుకెళ్ళేదాన్ని. కానీ మనకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు. వస్తే తప్పకుండా ఫ్యూచర్లో అట్లా అవ్వాలని నా కోరిక. ఒక 10 మెంబర్స్కి నాకు తెలిసినంత వరకు కొంతమందికి ఉపాధి కల్పించాలి అనే ఒక ఆశయం అనేది నాకు ఉందండి. అంటే ఆర్టిస్ట్గా చెయ్యాలి, ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి, ఇది కూడా స్టార్ట్ చేయాలి 2. ఎందుకంటే ఒక దాని మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మూవీస్లో చేసి ఏదో ఇన్కమ్ వచ్చేస్తుంది, మనం సెటిల్ అయిపోదాం అన్న ఆశ అనేది లేదు. మూవీస్లో ఇన్కమ్ సోర్సెస్ ఉంటుందన్న 100% గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక్కొక్క మంత్ ఉండొచ్చు, ఒక్కొక్క మంత్ షూటింగ్ లేకపోవచ్చు. చాలామంది ఆర్టిస్టులు ఎంత ఫేస్ అవుతున్నారో నాకు తెలుసు. ఫైనాన్షియల్గా లేక ఫ్యామిలీ సఫర్ కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ఇంట్లో పడే స్ట్రగుల్ కానీ నాకు ఫోన్ చేసి మేడం ఇట్లా అని అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ముందు ఫైనాన్షియల్గా సెట్ అవ్వండి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మూవీస్ చేయండి, ఉండండి, ఫ్యాషన్ చూసుకుని ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇన్కమ్ సోర్సెస్ చూసుకోండి. సో అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీ డ్రెస్సెస్ మీరే డిజైన్ చేసుకుంటూ ఉంటారా? నేనే చేస్తానండి. నేనే చేస్తాను డిజైన్స్ అన్నీ కూడా. శారీస్ ఆల్మోస్ట్ అండ్ ప్లస్ అన్నీ కూడా నేనే డిజైన్ చేసుకుంటాను. నా ఓన్ డిజైన్స్ అనమాట. ఓ నైస్ నైస్. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అదంతా వేరే మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే మీ ఓన్గా వేరే వాళ్ళకి కూడా చేయిస్తూ అట్లా ఏమన్నా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? అది యాక్చువల్గా ఫ్రెండ్ సర్కిల్. నేను యాక్చువల్గా మార్నింగ్ 7కి మార్నింగ్ లేవగానే 8 to 9కి వచ్చి డాన్స్ ఫిట్నెస్ క్లాస్కి వెళ్తాను. డాన్స్ స్టూడియో యూసఫ్గూడలో ఉంటుంది. దాంట్లో ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, వాళ్ళ బొటిక్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఒక ఫ్రెండ్స్కి సపోర్టింగ్ హెల్పింగ్ నేచర్ మెయిన్ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మన బిహేవియర్, మన యాటిట్యూడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక లేడీగా ఒక సపోర్టింగ్ అంటే ఎవరైనా వచ్చి నేను ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానంటే మన చేతనైనంత మాట సాయం చేయాలి, హెల్పింగ్ నేచర్ అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అదే పొజిషన్ మీరు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, ఇంకొకళ్ళు హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అట్లాగా నేను ప్రతి ఒక్కళ్ళకి అలాగే సపోర్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే అది చేయాలి, మన నేచర్ హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. నా డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళ బొటిక్స్ ఉన్నాయి, దాంట్లో చేయిస్తాను మొత్తం అన్నీ కూడా. డిజైన్స్, డ్రెస్సెస్, శారీస్, బ్లౌజెస్ అన్నీ కూడా.
ఓకే. సో, ఫైనల్‌గా అయితే ఫైనాన్షియల్‌గా మీరు ఓకే. నో ఇష్యూ. ఫైనాన్షియల్‌గా ఓకే అంటే 100% ఓకే కాదు. కానీ కొన్ని స్ట్రగుల్స్ చెప్పలేం గదా! కొన్ని అంతే. ఫేస్ అవుతా ఉంటాం. కొన్ని చెప్పలేం. కానీ ఛాలెంజింగ్‌గా తీసుకున్నా పట్టుదలగా. ఇప్పుడు నేను జాబ్ ప్రొఫెషన్‌లో ఉన్నాను. నేను చేతి విద్య ఉంది. యాక్టింగ్ ఉంది. నేను ఇప్పుడు ఈరోజు జాబ్ వదిలేసాను అంటే ఇంట్లో ఉన్నాను. ఓన్లీ యాక్టింగ్ మీద డిపెండ్ అయ్యానంటే నా ప్లానింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ మెయిన్ ఫోకస్ ఇప్పుడు నాకేంటంటే యాక్టింగ్ ఒక మంచి ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలి. ఫైనాన్షియలీ ఉంటాయి. కానీ దానికి తగ్గట్టు దాని వర్క్ అనేది మనం చేస్తాం. అంటే మనం చెప్పాను కదా చేతి విద్య ఉంటుంది. బొటిక్స్ లాగా స్టార్ట్ చేయడం గాని నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. చేయాలి. ఫైనాన్షియల్‌గా మాత్రం ఎప్పుడు సెట్ అవ్వరు ఎవరు కూడా. ఎందుకంటే అది ఉంటుంది కంపల్సరీ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్. అది డీప్‌గా చెప్పాలంటే ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వాలంటే ఎప్పుడు సెట్ అవుతాం మనం? సో, ఇప్పుడు ఓన్లీ ఫర్ మూవీసే చూస్తున్నారా? టెలివిజన్ సైడ్ సీరియల్స్ కూడా ఉన్నాయా? ట్రై చేస్తున్నారా? ఓన్లీ మూవీస్. సీరియల్స్ వచ్చినా చేయరా? సీరియల్స్ వచ్చినా చేరంటే అంటే మూవీస్‌కే నాకు డేట్స్ దానికి దీనికి సెట్ అవ్వట్ల. అందుకే మూవీస్‌కే ఓకే చేస్తున్నా. ఎందుకంటే మీరన్నారు సక్సెస్‌ఫుల్ స్ట్రాంగ్ వుమెన్ అంటే అండ్ మనకి చేతి విద్య ఉండాలి, ఇన్‌కమ్ సోర్సెస్ ఉండాలి, ఫైనాన్షియల్‌గా సెట్ అవ్వాలన్నారు. సో, నేను అది 2 బ్యాలెన్స్ చేద్దామని ఓన్లీ మూవీస్ అండ్ ఇది 2 కాన్సంట్రేషన్ మెయిన్ ఈ రెండిట్ల మీదే పెడుతున్నానండి. ఓకే. యాహ్! ఫర్దర్‌గా ఇప్పుడు మీరు పొలిటికల్‌గా అండ్ ఆర్టిస్ట్‌గా ఎళ్దాం అనుకుంటున్నారా? ఒకవేళ పొలిటికల్‌గా మీరు సపోర్ట్ ఉండాలి అంటే మరి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. సో, మీరు అంతకుముందు జనసేనలో విజయవాడలో వర్క్ చేశారు కదా! యాక్చువల్‌గా నాకు ఇక్కడ జాబ్స్ వచ్చిన తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినాక 5 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ సనత్ నగర్‌లో జనసేన వీర మహిళా విభాగంలో ఇక్కడ హైదరాబాద్‌లో జాయిన్ అయ్యా. ఓకే. సో, నాకేంటంటే విజయవాడ అక్కడ ఏదైనా ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వడానికి అయ్యేది నాకు సెట్ అయ్యేది కాదు. నాకు ఇక్కడ వీక్ ఆఫ్స్ కానీ లీవ్స్ ఉన్నప్పుడు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్